శనివారం దీపారాధన అనమాట. దేవుళ్ళని కడిగేసి ప్రతి శనివారం రోజు నేను వెంకటేశ్వర స్వామికి ఇలా మన బియ్యం పిండి దీపం పెడతానమాట. ఒకటే పెడతాను. అలా సప్త శనివారాలను కాకుండా నాకు శనివారం వీలైనప్పుడల్లా కంపల్సరీ దేవుడికి ఇలా బియ్యం పిండితో దీపారాధన పెడతానమాట. వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్. ఈరోజు వీడియో వచ్చేసి మన శనివారం దీపారాధన పెట్టాక ఇలా దేవుడికి మంచిగా మన అష్టోత్తరాలు చదువుకొని తర్వాత మన విష్ణు సహస్రనామం కానీ లేకపోతే గోవిందనామాలు ఇలా చదువుతూ దేవుడికి దీపారాధన చేసేసి ఆ రోజు శనివారం రోజు అనమాట. మన ఇంట్లో పువ్వులు మందారాలు అయితే పూస్తూనే ఉన్నాయి. వాటితోటి దేవుడికి మంచి ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాం అనమాట. తినాలనిపించింది గరం గరం డిన్నర్ టైం. బజ్జీలు చూసారా, బజ్జీల పిండి మిర్చి రైస్ అయిపోయింది. మిరపకాయ కాకుండా హీరో కోసం. ఆ రోజు నైట్ కొంచెం వెదర్ చల్లగా ఉంటే బజ్జీలు చేసేసామని బజ్జీలు చేశాను. కొంచెం వేడిగా అందరం హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతోటి అలా బజ్జీలు తినుకుంటూ కూర్చున్నాం అనమాట. మా షీరోకు బజ్జీలు అంటే ప్రాణం. వాడి కోసం అనేసి నేను సపరేట్గా వేశాను. మిరపకాయలు కాకుండా రౌండ్ బజ్జీలు వేశాను అనమాట. అలా తన కోసమని పడుకున్నవాడు లేచి వచ్చి కూర్చున్నాడు. వాడికి సపరేట్గా నేను మిరపకాయలు కాకుండా వేశాను. వాటి కోసం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఏదైనా తనకు పెట్టాకే మేము తింటాం. వాని ఇష్టం, వానికి నచ్చిన విధంగా. మొత్తం తీసేసింది మా అక్క. అందుకని నాకు కోపం వస్తుంది. ఇక్కడ నుంచి దుంకిపోతా అని చెప్తుంటే వినట్లేదు. అసలు అబ్బాయికి మీరు నైటీ ఎట్లేసారు? నైటీ ఎట్లేసారు? నేను మా అంకుల్కి చెప్తా. యమంతా పసుపు ముగ్గమెంతో చాడ ముత్తైదు కుంకుమ పసుపంత చెడ. ఎట్లా కూర్చున్నావురా? అని ముఖం చూడండి, మాడిపోయిన దోశ. ఇక్కడ మన దగ్గర మొలకలు వచ్చాయి కదా, సో ఇక్కడ మనం పెట్టుకుందాం దీపం. ఇప్పుడు చూస్తున్నారా, చిన్న చిన్న ఇవన్నీ స్పినాచ్. చూడ మొలకలు చూస్తున్నారా? వచ్చేసి ఏరువాక పూర్ణం గైస్. సో మంచిగా దేవుని ప్రార్థన చేసుకొని మంచిగా మొలకలు రావాలని చెప్పి మొక్కుకుంది కదా. సో ఇక్కడ పూజ చేసుకుందాం. ఇక్కడ దీపం కూడా పెట్టుకున్నాను. మన రైతులందరికీ కూడా మంచి లాభాలు రావాలని మొక్కుకుంటూ ఏరువాక పూర్ణం శుభాకాంక్షలు. ఇప్పుడు దీపాన్ని వెలిగించుకుందాం. మనం దీపారాధన చేసి ఎక్కువ వీస్తుండడం వల్ల దీపం గట్టెక్కిపోతుంది. సో ఇప్పుడు గాలి వేస్తుంది కదా, సో అలా పెట్టాను అనమాట. మన ఇంట్లో మొలకలు వేశాను ఒక 1 వీక్ బ్యాక్. అలానే మొలకలు వచ్చాయండి. ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటే పొలానికి వెళ్ళి మంచిగా చేయొచ్చు, కానీ ఇక నేను అంత దూరం వెళ్ళలేను కాబట్టి మన తోటనే మనకు పొలం అనమాట. మా మేడ పైన ఈ విధంగా మొలకలు వేశాను. విత్తనాలు మొలుస్తున్నాయి. అందుకని ఇలా రాధాకృష్ణులకు పువ్వులు పెట్టి మా పాపతోటి పూజ చేయించాను అనమాట. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలాంటివన్నీ మనం నేర్పిస్తేనే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. నేను టిఫిన్ చేసే లోపల పెట్టిరా అంటే పెట్టొచ్చిందనమాట. ఇక కిందికి వచ్చేసాక నేను పొంగనాలు అడిగిండ్రు. పొంగనాలు చేస్తున్నాను చాలా రోజులకు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ టిఫిన్స్. ఇప్పుడు పెద్దగా అయ్యాక వాళ్ళు హాస్టల్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోలేము ఇలాంటివన్నీ. తను వచ్చినప్పుడు చేశానమాట. ఈరోజు పొంగనాలు, మా బ్రేక్ఫాస్ట్, కొబ్బరి పచ్చడి, కొంచెం పులిహోర కలిపాను. నేను దీపం పెట్టేసి మా సార్కి ఆఫీస్ టైం అవుతుంది, తర్వాత చేసేస్తున్నాను అనమాట. కాఫీ పెట్టుకున్నాను, ఒక కప్ కాఫీ. చల్ల చల్లని వెదర్లో మళ్ళీ ఉడేనేందుకు
పర్లేదు. వాడు ఇచ్చిండు కదా మమ్మీ. ఇచ్చిండు ఉంది. ద ట్రిక్ ఇస్ దట్. మార్నింగ్ టైం అయిపోయినప్పుడు టక 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 వేసేస్తాం అన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసి మూస్తావా? అమ్మమ్మకి. మా తాతయ్య అయితే ఇంకా కూర్చొని తినేస్తాడు అప్పుడే మంచిగా. మా అమ్మమ్మ తిందాం తిందాం సాయంత్రం అని చెప్పి రాత్రి వరకు అట్లనే పెట్టుకొని నైట్ టిఫిన్కి తింటుంది. పెట్టాలి ఆంటీ ధర్మం. తినేచ్చి. ఓకే వద్దండి, ఇట్స్ ఓకే. సమ్ లెమన్ రైస్, పొంగనాలు అండ్ కొబ్బరి పచ్చడి. 5 6. యూఆర్ ఏ ఫాదర్? నువ్వు ఫాదరా? నేను ఏం చేస్తున్నాను చూస్తున్నావా? పొంగనాలు వేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టిన. పెద్దగా నేను పెద్దగైనా ఆంటీ, నేను తండ్రినైనా. నాకు 2 పిల్లలు పుట్టిండ్రు, చూసొద్దామా? 2 పిల్లలు చూసొద్దామా? మీ పిల్లల్ని అవి కూడా పెద్దగైనా చిన్నమా. ఓకే ఏమనుకుంటే మా ఓడికి వీడియోలు ఇష్టం ఉండదండి, కోపం. వీడియోలు అంటే కోపం. ముఖం కావాలని ఎందుకంత సీరియస్ పెట్టినావు? పొద్దున్నే చెత్తుకోలేదండి అమ్మ, పనిలో ఉన్నా కదా. సరేలే, ఇప్పుడు ఇంకా నేనే అంకులు డ్యూటీకి వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు నిన్నే ప్రేమిస్తానమాట. ఎందుకు ఇంత కుళ్ళుషీరో మీకు? జెలసీ. చూడండి అమ్మ, ఇప్పుడు ఇట్లా బుజ్జగించాలి కాసేపు. మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో ఎంక్వైరీ చేస్తాడు అనమాట. ఎవరు మధ్యలో మధ్యలో అలా లేచి చూసి మళ్ళీ పడుకుంటాడు. రాజు గుండు 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 చిట్టండ్రి బంగారం. శిరావ్ చిట్టండ్రి బంగారం. గుండు చిట్టండ్రి వెరీ గుడ్. ఆంటీ వచ్చింది మళ్ళీ నన్ను చూస్తున్నాడంటే గుండు అని అన్నా.